ఈరోజు మనం వినబోయే మరో దివ్యమైన అద్భుతమైన సందేశం. దేవా, ఇది నీకు న్యాయమా? దేవా, ఇదేం న్యాయం నీకు? కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు, అరే దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి కదా, నాకు ఇట్లాంటి న్యాయం ఎందుకు తీర్చాడు? అన్యాయస్తుడు బాగున్నాడు, న్యాయంగా బ్రతికే నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు? అన్యాయంగా జీవించేవాడు పూల రంగంలాగా ఊరేగుతున్నాడు, నా బ్రతికెందుకు శ్రమల పాలైపోయింది అని చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం, చాలాసార్లు కుమిలిపోతూ ఉంటాం. బైబిల్లో దీనికి ఓ చక్కటి సందేశం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. చదువుతాం చూడండి. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడగు అగాగీయుడినగు హామాన్ను కనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. ఈ సంగతులైన తరువాత అంటే 2వ అధ్యాయంలో లేక 2వ అధ్యాయం ముగింపులో కొన్ని సంగతులు జరిగాయి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హామానును హెచ్చించి తన రాజాస్థానంలో 127 సంస్థానాలలో ప్రధానిగా హామానును రాజు హెచ్చించాడు. ఎప్పుడు హెచ్చించాడు? ఈ సంగతులైన తర్వాత. ఏం జరిగింది? ఏమిటి ఆ సంగతులు? 2వ అధ్యాయం ముగింపులో అహష్వేరోషు రాజును చంపాలని బిగ్తాను, తెరెషు అనే 2 నపుంసకులు కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలో ద్వారపాలకుడు లేక గేట్ కీపర్ గా ఉన్న మొర్దెకై వారితో పాలిభాగస్తులు కాకుండా వారి కుట్రలను పసిగట్టి రాణి అయిన ఎస్తేరుకి సమాచారం చేరవేసి చావవలసిన రాజైన అహష్వేరోషును బ్రతికించుకున్నాడు. మానవ భాషలో ఇంకో కోణంలో చెప్పాలంటే రాజుకు ప్రాణభిక్ష పెట్టినవాడు మొర్దెకై. రాజును బ్రతికించడం అంటే అది సాధారణమైన మాట కదా. రాజును బ్రతికించుకున్నాడు. మరి రాజు బ్రతికిన తర్వాత ఎవరిని హెచ్చించాలి? ఎవరిని కనపరచాలి? మన భాషలో చెప్పాలంటే ఎవరికి ఇంక్రిమెంట్ ఇవ్వాలి? ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి? ఎవరిని హెచ్చించాలి? మొర్దెకైని కదా. ఈ సంగతులైన తర్వాత ఇంత గొప్ప కార్యం చేసిన మొర్దెకైని రాజు హెచ్చించకుండా అసలు ఆ గొప్ప పనిలో ఏమాత్రం పాలిభాగస్తుడు కాని హామాన్ను హెచ్చించి గణపరిచి ప్రధానిగా నియమించాడు. తమ్ముడు, చెల్లి, ఎంత అన్యాయం జరిగిందో కదా మొర్దెకైకి అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. దేవా, నీకు ఇదేమి న్యాయం? ఇది అన్యాయం కాదా? డెఫినెట్ గా మనుషులుగా మనం అనుకుంటాం. నీ జీవితంలో కూడా తమ్ముడు, చెల్లి, ఉద్యోగ స్థలంలో కష్టపడి పనిచేసే నీకు ప్రతిఫలం రాకుండా, కష్టపడి పనిచేసే నీకు గుర్తింపు రాకుండా చెంచాగిరి చేస్తారు చూసారా? అక్కడ మాట ఇక్కడ చెప్తా, ఇక్కడ మాట అక్కడ చెప్తా. ఏమండి, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి సాడీలు చెప్తా చెంచాగిరి చేసే బ్యాచ్కి మంచి ప్రమోషన్ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఏ డ్యూటీలోనైనా, ఏ కంపెనీలోనైనా, ఏ సెక్టార్లోనైనా పని చేయకుండా చెంచాగిరి చేస్తారు చూసారా? వాళ్ళకి బాగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కష్టపడి పనిచేసి నువ్వు అనుకుంటావు, దేవా మీరేమో మాకు ఉన్నట్లుగా చెప్పమంటారు, ఈ చెంచాగిరి చేయకూడదని చెప్తారు. మేము కష్టపడి పని చేస్తుంటే మాకు ప్రమోషన్ రాట్లా, ఆడికి చూడు ఇంక్రిమెంట్ మీద ఇంక్రిమెంట్. మాకు ఇంక్రిమెంట్ రాకపోతే డిక్రిమెంట్ వస్తుందయ్యా, నీకు ఇది న్యాయమా?
అన్నట్లు కొన్నిసార్లు మన పరిస్థితి అయిపోయింది. మొర్దెకై పరిస్థితి కూడా అదే. ఇంత గొప్ప కార్యం చేసిన మొర్దెకైకి ఘనత గౌరవం రాక హామాన్కి వచ్చింది. సరే, అంతటితో ఆగాడా? హామాన్ అనేవాడు ఏం చేశాడు చెప్పండి? మొర్దెకై మోకాళ్ళుని వంగకయు నమస్కరించకయు ఉండుట చూసి 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపాలని ఇతడు గర్వంతో ఒక తాకీదు తీసుకొచ్చాడు. ఎందుకు? మొర్దెకై మోకాళ్ళుని వంగకయు సాగిలి పడకయు ఉండుట చూచి అన్నారు. ఎందుకురా రాజుతో పెట్టుకుంటావు? నా మాట విని నువ్వు కూడా సాగిలిపడో, మోకాళ్ళు నేను నమస్కారం చేయి. అప్పుడు మొర్దెకై అన్నాడు, నేను యూదుడును గనుక ఆ పని చేయజాలను. 2 మాటలు చెప్తాను ఇక్కడ. తను పడిన కష్టానికి గుర్తింపు దొరక్కపోయినా డిస్కరేజ్ కాలేడు, కృంగిపోలేడు. నేను ఇంత నమ్మకంగా పనిచేస్తే ఎక్కడుందో నాకు గుర్తింపు? దేవుడు నాకు ఎక్కడ న్యాయం చేశాడు? సో అన్యాయస్తుడే బాగున్నాడు. నేను న్యాయంగా బ్రతికి ఉపయోగం ఏముంది? న్యాయం లేదు, గీయం లేదు. దేవుడు లేడు. చెప్పండి, దేవుడు లేడు, గీవుడు లేడు. ఏమండే? ప్రార్థన లేదు, కీర్తన లేదు, చర్చి లేదు, గిర్చి లేదు. మన భాష ఉంటుంది కదా, చర్చి లేదు, గిర్చి లేదు. అసలు దేవుని పేరు ఎత్తనే ఎత్తను. ససేమిరా, సచ్చినా ఎత్తను. సచ్చిన తర్వాత ఇంకేమెత్తుతాం? సచ్చినా ఎత్తను అని అంటారు కదా. అయితే మొర్దెకై ఎట్లా అల్లా? తనకు గుర్తింపు దొరక్కపోయినా దేవుని మీద విశ్వాసాన్ని తను కోల్పోలేదు. ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ ఎక్కడ పెట్టదు, పొంగలేదు, నమస్కరించలేదు. ఎందుకో తెలుసా? యోధా జాతి, అట్ ద సేమ్ టైం క్రైస్తవ జాతి దేవునికి తప్ప ఎవ్వరికి సాగిలిపడదు. దేవుని కాళ్ళు తప్ప ఏ నరమాతుడి కాళ్ళు క్రైస్తవుడు పట్టుకోడు. అదే యోధా జాతికున్న గొప్ప గుణం. నువ్వు కూడా మొక్కవయ్యా మొర్దెకై అంటే ఏమన్నాడు తెలుసా? నేను యూదుడును గనుక ఆ పని చేయజాలను. ఒకసారి చెప్పండి. తమ్ముడు, చెల్లి, మీరు బ్రతుకుతున్న ప్రతి చోట ఈ మాట రాలి. నేను క్రైస్తవుడును గనుక ఆ పని చేయజాలను. సినిమాకి వెళ్దాం రారా? ఐమాక్స్ థియేటర్లో కొత్త సినిమా వచ్చిందట. ఏలూరులో మంచి సినిమా వచ్చింది, విజయవాడ ఇట్లా మంచి సినిమా వచ్చిందట రా. ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ అయింది కదా, అప్పుడే క్లాసులు ఏం జరగవలే, పెళ్లి సినిమా చూసి వద్దాం రా. మీ అమ్మా నాన్నకి ఏం తెలియదులే, ఎవరు చెప్పరులే అని అంటే, తమ్ముడు ఎవరిని పెట్టారా? మీరు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నేను క్రైస్తవుడు కనుక నేను సినిమాలకు రాను అనగలుగుతావా? అలాంటి రోషంతో కూడుకున్న మాట. ఎవరో వచ్చి అంటారు, నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నా. నువ్వు ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్ళకూడదురా తల్లి. ఆడెవడో పోకిరోడు ఆ మాట అంటే, మా అమ్మ నాన్నకు తెలిస్తే ఊరుకో. అమ్మో, మా అమ్మ నాన్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మా అమ్మ నాన్న వాళ్ళు ఊరుకోరు అంటే, అమ్మా నాన్నోళ్ళు ఊరుకున్నా, అమ్మా నాన్నోళ్ళు ఊరుకోరు అని అంటుందంటే ఇండైరెక్ట్ గా నేను ఊరుకుంటాననే కదా, ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదా. అలాంటి మాటలు అన్నిళ్ళు అంటారు, దేవుని బిడ్డలు అనకూడదు. చెల్లి, నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నేను క్రైస్తవుడు గనక గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి పనులు నేను చేయను. రేపు ఆదివారం సినిమాకి వెళ్దాం రారా, రేపు ఆదివారం మ్యారేజ్కి వెళ్దాం రా, రేపు ఆదివారం ఫంక్షన్కి వెళ్దాం రా అని పిలుస్తారు. ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టి మేము ఎక్కడికి రా. కారణం, మేము క్రైస్తవులం గనక ఆ పని చేయి సార్. కట్నం పిల్లల పెళ్లి దగ్గర కట్నమే. మేము క్రైస్తవులం గనుక కట్నం ఇయ్యం, కట్నం తీసుకోం. మేము క్రైస్తవులం గనక కులం చూడం, హోదా చూడం. మేము క్రైస్తవులం. ఆ విలువైన ఆత్మ యొక్క విలువ మేము చూస్తాం, కానీ
మనిషి యొక్క విలువ డబ్బుతో మేము కొలవం. మేము క్రైస్తవులం గనక పని చేయజాలమని రాజీ లేని క్రైస్తవ జీవితం ప్రభు కొరకు జీవించే భాగ్యం దేవుడిస్తే దేవుడు నీకు న్యాయం తీర్చుకోమంటాడా? సరే, మొర్దెకైని చంపాలని అనుకొని అతని జాతిని కనుక్కొని ఇతను ఒక్కడే చంపితే ఉపయోగం ఏంటి? 127 సంస్థానాల్లో ఉన్న యోధా జాతి అంతా చంపబడాలి అని శాసనాన్ని పంపాడు. మొర్దెకై ఎంత ముండోడో చూడండి. ఏమండే, ఎంత నికార్సైనోడో చూడండి. తన కూతురు రాణి, తన అల్లుడిని మరణాపాయపు స్థితిలో నుంచి తప్పించాడు. రాజు అది రాజగ్రంథం మీద కూడా రాశాడు. వెంటనే కబురు పంపించి, నేను నీ భర్తకి ఇంత మేలు చేస్తే నీ భర్త నాకింత కీడు చేస్తాడా అన్న సమాచారం కూతురుకు పంపించలా, అల్లుడు రాజుకు పంపించలా. రాజుకు పంపించలేదు, తన కూతురు రాణి కదా, రాణికి పంపించలేదు. మొర్దెకై ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? రాజు దగ్గరికి వెళ్లకుండా రాజాతి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాణి దగ్గరికి వెళ్లకుండా ఆ రాణిని ఏ దేవుడు రాణిగా నిలవబెట్టాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి తన బాధ, తన గుండె చప్పుడు దేవునికి తెలియచెప్పాడు. అద్భుతం తెలుసా? నేను మిమ్మల్ని అడుగుతా, మొర్దెకైకి న్యాయం దొరికిందా దొరకలేదా? మొర్దెకైకి చివరిలో దేవుడు న్యాయం చేశాడా లేదా? అద్భుతం. మొర్దెకైని దేశానికి ప్రధానిగా నిలవబెట్టాడు. దేశానికి ప్రధానిగా మొర్దెకై నిలవబెట్టడమే కాదు, యూదులందరికీ విడుదల, సంతుష్టి, ఘనత, సంతోషం, ఆనందం, సమృద్ధి కలిగినట్లుగా, ఘనత కలిగినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. తమ్ముడు, చెల్లి, ఈ దేవుడు ఎప్పటికీ నీతి కలిగిన న్యాయాధిపతి. కొంచెం కాలం ఓపికబట్టు మొర్దెకైలాగా, కొంచెం కాలం నిరీక్షించు మొర్దెకైలాగా. మొర్దెకై తన కూతురు ఎస్తేరులాగా ప్రార్థన చేయి, ఉపవసించి ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రార్థన చేయి. ఎన్నడూ నీ స్టాండర్డ్స్, నీ వాల్యూస్, నీ మోరల్ వాల్యూస్ ఎప్పుడూ దిగజార్చుకోకు. నేను క్రైస్తవుడును గనుక అలా క్రైస్తవుని గనక అలా చేయజాలనని రోషం లేని జీవితం, ఏమంటారు, రాజీ లేని జీవితం ప్రభు కొరకు జీవించారు. దేవుడు వారికి నీతి కలిగిన న్యాయాధిపతిగా వాళ్ళకు న్యాయం తీర్చాడు. అన్యాయం జరిగిందనుకుంటున్నావా? నేను నష్టపోయాను అనుకుంటున్నావా? నా గుర్తింపు రాలేదనుకుంటున్నావా? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? అన్యాయస్తుడు బాగున్నాడు, న్యాయంగా బ్రతికి నాకే ఎందుకు కష్టాలు? దేవుడు ఉన్నాడా? అసలు ఉన్నాడా? ఉంటే ఎట్లా ఎందుకు జరిగింది? ఇలాంటి భారీ డైలాగులు వాడుతున్నావా? నీ దేవునికి పెట్టబడిన పేరు నీతి కలిగిన న్యాయాధిపతి. మొర్దెకైకి న్యాయం తీర్చలేదా? మొర్దెకై దేవుడే నీ దేవుడు, నీకు తప్పకుండా న్యాయం తీరుస్తుంది. ఇష్టానుసారంగా బ్రతికే 10 మంది కొడుకులు తండ్రితో పాటు ఉన్నారు. నీతి పరిశుద్ధత అన్న యోసేపు తండ్రికి దూరమై ఐగుప్తు దేశంలో ఉన్నాడు. సైతాను అనొచ్చు, చూడవయ్యా మీ దేవుని దగ్గర ఏమి న్యాయం ఉంది? దేవుడు 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 అన్న నీకేమో తండ్రి దూరం అయిపోయాడు. దరిద్రపు కార్యక్రమాలు చేసే వీళ్ళేమో తండ్రితో పాటు ఉన్నారు. ఏం చేశాడయ్యా దేవుడు? దేవుని దగ్గర ఎక్కడ న్యాయం ఉంది అన్నట్లుగా అనిపించింది. సరే, పాపం చేయటానికి పురికొల్పిన స్త్రీ ఏమో ఇంట్లో ఉంది. అయ్యో, ఈ పాపం నేను చేయను అని దూరంగా పారిపోయిన యోసేపేమో చెరసాల్లో ఉన్నాడు అని ఉండొచ్చు సైతాను. యోసేపా, ఎక్కడయ్యా దేవుడో, ఎక్కడయ్యా నీ దేవుని దగ్గర న్యాయం? అక్రమం చేసిన ఆవిడేమో హాయిగా ఉంది. దేవుడు నీతి అని పరిశుద్ధతని దూరంగా పరిగెత్తి నీకేమో చెరసాల. ఏమయ్యా, ఏంటి భక్తి, ఏమిటి ప్రార్థన అన్నట్లుగా సైతాను గాడు రకరకాలుగా యోసేపును కృంగదీసి ఉండొచ్చు. నీ దేవుడు నీకేం న్యాయం చేశాడు? ఏమని అడుగుతా, యోసేపుకి దేవుడు న్యాయం చేశాడా లేదా? చెప్పాలి. యోసేపుకి న్యాయం చేశాడా లేదా? యోసేపు దేవుడే నీ దేవుడు. ఆమేన్.
మొర్దెకై దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు, ఎస్తేర్ దేవుడే నీ దేవుడు. ఇందాక మనం ధ్యానించిన మన పితరుల దేవుడే నీ దేవుడు. తప్పక న్యాయం తీరుస్తాడు. న్యాయం తీర్చే రోజు అవుతుంది. ఓపికతో కనిపెట్టు. దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే. ఆమేన్ చెప్తావా? దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే. నీకు తప్పక న్యాయం తీర్చును గాక. రైట్, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. నీతి కలిగిన న్యాయాధిపతి అని మీ పేరు. మీరు మాకెన్నడూ అన్యాయం చేయలేదు, న్యాయమే చేశారు. మీరు ఎప్పటికీ అన్యాయస్తులు కాదు, నీతి కలిగిన న్యాయాధిపతి. నాకు అన్యాయం జరిగిందని ఎంతమంది బిడ్డలు అనుకుంటున్నారో ఆ కాలం వరకు అన్యాయంగా కనపడవచ్చు. ఎప్పటికైనా మీరు మాకు న్యాయం తీరుస్తారు. ఆ నిరీక్షణతో బిడ్డలు ముందుకు సాగిపోయేటట్లుగా ఉద్యోగాల్లో, కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఆర్థిక ప్రతి రంగంలో యేసు నామములో నీ బిడ్డలు స్థిరపడి నీ బిడ్డలకు మీరు న్యాయం తీర్చుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. రేపు ఆదివారపు ఆరాధనలో చక్కటి వర్తమానాలు. కంపల్సరీగా ఒక 5 నిమిషాల ముందే ఆరాధనకు వెళ్ళండి, ఆశీర్వదించబడండి. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.